ప్రెగ్నెన్సీ టైంలో బీపీలు, షుగర్లు ఇవన్నీ కామన్గా ఇప్పుడు చూస్తున్నాం మేడం. అట్లాగే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ మెయిన్గా రావడానికి కారణం ఏంటి మేడం అసలు? యూరిన్ ఇన్ఫెక్షన్ అంటమ్మా ఇది యాక్చువల్గా ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియాతో అక్కడ నుండి స్పెక్ట్రమ్ స్టార్ట్ అయ్యి సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ వరకు వెళ్తూ ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అని అంటే మళ్ళీ సిమిలర్గా హార్మోన్స్ ఏదైతే పెరుగుతుందో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అతి వేగంగా పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అది చాలా అవసరం కూడా. మన గర్భసంచి ఎన్ని ఉడిదొడుగులు ఉన్నా కానీ కామ్గా క్వెసెంట్గా అట్లా 9 నెలలు భద్రంగా బేబీని పెంచేందుకు అది దేంటి మెయింటైన్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తున్న హార్మోన్ అనమాట. కానీ దీనికి ఉన్న ఇంకొకటి ఏంటంటే అసలు ఏ దాని మీద ఓన్లీ గర్భసంచి మీదే కాదు కదా, అది మిగతా ఆర్గన్స్ మీద కూడా పనిచేస్తుంది. సో అక్కడే ఉన్న గర్భసంచి దగ్గర ఉన్న మూత్రం కోశం ఏదైతే ఉంటుందో యూరినరీ బ్లాడర్ మీద వచ్చేసి అక్కడ కూడా దాన్ని కామ్గా ఉంచుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూరిన్ ఏదైతే కంప్లీట్గా ఎవాక్యుయేట్ అవ్వాలో, ఎంటీ చేసుకోవాలో అది మొత్తం ఎంటీ అవ్వకపోవడం వల్ల, లేకపోతే దేంటిది కొంతమందికి ఎలా అంటే మొదటి 12 వారాల్లో పెల్విక్ ఆర్గన్ అయినా అంటే పెల్విస్లో ఉన్న గర్భసంచి కాస్త అబ్డామెన్లోకి వస్తున్న టైంలో కూడా బ్లాడర్ మీద ప్రెషర్తో ఊరికే మాటికి యూరిన్ వస్తుంటే వాళ్ళు ఆపుకోవడం వల్ల అండ్ ఫ్రీక్వెంట్ యూరినరీ దేంటిది కావాల్సిన హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలా పలు రకాల వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది వాళ్ళు ప్రాక్టీసెస్ కరెక్ట్గా లేవు అన్నది చాలా వరకు తప్పు. కానీ ఈ హార్మోన్ వల్ల ది స్టేసిస్ ఆఫ్ యూరిన్ ఏదైతే అక్కడే ఉండిపోవడం, యూరిన్ చాలాసేపు ఉండిపోవడము, మొత్తం కంప్లీట్గా ఎంటీ కాకపోవడము, మళ్ళీ దాంట్లో కొత్తగా యూరిన్ ఫామ్ అవుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, ఈ కొలై అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలియకుండానే అంటే వాళ్ళకి మూత్రంలో మంట అట్లాంటివి తెలీదు ముందు, ఊరికే యూరిన్కి వెళ్తున్నాము అలానే అనుకుంటారు. వెళ్ళినప్పుడు కాస్తే వెళ్తూ ఉంటారు, ఎక్కువగా ఏం రాదు, కొంచెం ప్రతిదేంటి అర్ధగంటకో గంటకో వాళ్ళకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. హెజిటెన్సీ, ఊరికే ఫ్రీక్వెన్సీ వెళ్తూ ఉంటారు కానీ కొంచెమే వస్తుంది, మళ్ళీ వచ్చేస్తారు. ఇలా ఇన్ఎడిక్వేట్గా కొద్దిగానే ఎంటీ అవుతూ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం చేసే ఈ టెస్ట్లలో మీకు చెప్పినట్టు మొదటి 3 నెలల ఫస్ట్ విజిట్, బుకింగ్ విజిట్కి వచ్చినప్పుడు కూడా మూత్ర పరీక్ష చేస్తాము అని చెప్పి, అలానే అది మళ్ళీ 5వ నెలలో ఒకసారి, 8-9 నెలల్లో ఒకసారి చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, కాకపోతే మనం ఫ్రీక్వెంట్గా వాళ్ళకి చూసినట్టయితే ఎప్పుడైనా ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉంది అంటే దాన్ని అప్పుడే ట్రీట్ చేసేయాలి. అప్పుడు ఏంటి చాలా చిన్నవి జస్ట్ మెడిసిన్స్ తోని క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం అది చెయ్యలేకపోయి వాళ్ళు ఆ టైంలో సరైన టైంలో డాక్టర్ హెల్ప్ తీసుకోకపోయినట్టయితే అదేమవుతుందంటే అది పెరుగుతూ ఆ కాలనీ మల్టిప్లికేషన్ అవుతూ ఆ ఇన్ఫెక్షన్ కాస్త పైకి కిడ్నీస్ వరకు వెళ్ళడము, బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ చేయడము, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఇలాంటి చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇది నేను తరచూ అందరికీ చెప్పేది ఏంటంటే కంపల్సరీ నీళ్లు బాగా తీసుకోవాలి, కంప్లీట్గా యూరిన్కి వెళ్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోవాలి, ఇంట్లో ఉన్నంత వరకు లూజ్ గార్మెంట్స్ అండ్ ఆల్సో దేంటిది వీలైనంత వరకు ఇన్నర్ గార్మెంట్స్ తీసేసి ఉండండి. అండ్ వెజైనల్ హెల్త్ ఏదైనా మీకు వైట్ డిశ్చార్జ్ కానీ అట్లాంటి ఇంకేమైనా ఇచ్చింగ్ కానీ అట్లా అనిపిస్తే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించండి అని ఫస్ట్ విజిట్లో వచ్చినప్పుడే వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది అనమాట. ఈ చిన్న థింగ్స్ మనం కరెక్ట్ చేసినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుండి ప్రెగ్నెన్సీలో హ్యాపీగా వాళ్ళని ఏంటిది ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా దాటిచ్చేసి అనమాట. థ్యాంక్ యూ మ్యామ్.